నమస్తే, మీరు చూస్తున్నారు కాయ్ టీవీ మీడియా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్తో బహిరంగ లేఖ. దక్షిణాది సీఎంలందరూ ఏకమయ్యి రేవంత్ రెడ్డి బాటలో నడుస్తారా? డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ 50-50 ఫార్ములాతో సౌత్ ఇండియాకు ఊరట. అభివృద్ధి చేసినందుకు శిక్ష వేస్తారా అంటూ ప్రధానికి రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. యునైటెడ్ సౌత్ ఇండియా పోరాటం మొదలవబోతుందా? సంచలన హైబ్రిడ్ మోడల్తో ఢిల్లీకి షాక్. అసలు ఆ హైబ్రిడ్ మోడల్ ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నియోజకవర్గాల పునర్విభజన లేదా డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే అన్యాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పోరాటాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లారు. కేవలం విమర్శలు చేయడమే కాదు, నేరుగా ప్రధాని మోడీకి ఒక బహిరంగ లేఖ రాస్తూ ఒక సంచలన ఫార్ములాను ప్రతిపాదించారు. అదే రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్. అసలు ఈ లేఖలో రేవంత్ రెడ్డి ఏం రాశారు? దక్షిణాది సీఎంలందరినీ ఆయన ఏకం చేయబోతున్నారా? ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ఢిల్లీ పీఠంపై దక్షిణాది పంజా ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చూద్దాం. రేవంత్ రెడ్డి తన లేఖలో ఒక కీలక పాయింట్ లేవనెత్తారు. జనాభా నియంత్రణ పాటించి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు తగ్గించడం అంటే క్రమశిక్షణతో ఉన్నందుకు శిక్ష వేయడమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. జనాభా పెంచుకుంటూ పోయిన ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం ఏ రకమైన న్యాయం అని ప్రధానిని నిలదీశారు. డీలిమిటేషన్ విషయంలో రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైన ఫార్ములాను ముందుకు తెచ్చారు. ఎంపీ సీట్ల విభజన కేవలం జనాభా ప్రాతిపదిన జరగకూడదని, 50% జనాభా ఆధారంగా 50% రాష్ట్రాల ఆర్థిక తోడ్పాటు మరియు అభివృద్ధి సూచికల ఆధారంగా సీట్లను కేటాయించాలని కోరారు. దీన్నే ఆయన హైబ్రిడ్ మోడల్ అని పిలుస్తున్నారు. దీనివల్ల ఎక్కువ పన్నులు కడుతున్న దక్షిణాది రాష్ట్రాలకు తగిన న్యాయం, ప్రాతినిధ్యం దక్కుతుందని వివరించారు. ఈ లేఖను కేవలం ప్రధానికే కాకుండా తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్ మరియు ఏపీ సీఎం చంద్రబాబు కూడా పంపారు. అందరం కలిసి ఒకే గళంతో ఢిల్లీపై ఒత్తిడి తెద్దామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఈ హైబ్రిడ్ మోడల్ కనుక అమలైతే దక్షిణాది రాష్ట్రాల గౌరవం కాపాడబడుతుంది. మరి ప్రధాని మోడీ ఈ లేఖపై ఎలా స్పందిస్తారు? దక్షిణాది సీఎంలందరూ రేవంత్ రెడ్డి బాటలో నడుస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.